సత్యమేవ జయతే. నా పేరు జోగినాయుడు. నా స్నేహితుడొకడు అనకాపల్లి దగ్గర ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాడు. పేరు సత్యం. ఆ మధ్య వైజాగ్ వెళ్తూ ఆడికి ఫోన్ కొట్టాను. ఎక్కడరా అంటే, స్కూల్ దగ్గరే ఉన్నాను, వచ్చారా అన్నాడు. సరే 1 గంట అయింది, ఆకలేస్తుంది, భోంచేసి వస్తాను రా అన్నాను. లేదు లేదు, ఆల్రెడీ మంచి భోజనం స్కూల్ దగ్గరే రెడీగా ఉంది, కలిసి తిందాం, వచ్చేసే అన్నాడు. ఇద్దరం స్కూల్ డైనింగ్ రూమ్లో పిల్లలతో కలిసి కూర్చున్నాం. నాకు రోజు ఇక్కడేరా భోజనం అన్నాడు. స్కూల్లో భోజనం ఏంట్రా అంటే, మిడ్ డే మీల్స్ రా, మేము కూడా పిల్లలతో కలిసి ఇక్కడే భోంచేస్తాం. ఆలోచనలో పడ్డా. అంతలో అన్నం వడ్డించారు. ఆహా, నిజంగా చెప్తున్నాను, పప్పు, గుడ్డు, సాంబారు, పెరుగు, చివరిలో చిక్కీ. ఇంట్లో తిన్నట్టుంది. ఆ మెనూ చూస్తే ఏంటి, ప్రభుత్వ పాఠశాలలో ఇంత రుచిగా, ఇంత క్వాలిటీతో ఫుడ్ పెడుతున్నారని ఆశ్చర్యం వేసింది. పైగా నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా పిల్లలకు పెట్టే భోజనమే తినాలి అని ఆంక్ష పెట్టారు. ఇంకా తల్లిదండ్రులు పిల్లలను తయారు చేసి బడికి పంపిస్తే చాలు, మిగతా అదంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. జగనన్న గోరుముద్ద అనే పథకం ద్వారా 43 లక్షల మందికి పైగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి 4,400 కోట్లు ఖర్చు పెట్టి కడుపు నిండా పౌష్టికాహారం పెడుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. పిల్లలు బడికి వచ్చేలా చేసి మన రాష్ట్ర నిరక్షరాస్యత తగ్గించడంలో విజయం సాధించిన మన సీఎం జగన్ గారు ఆ పిల్లలు బాగుండాలని ఇంత చేస్తున్నారా?